హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ లక్ష్మి. మీరు చాలా డేస్ నుంచి రిక్వెస్ట్ చేసిన వీడియో అండి. నేను చాలా వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇది పోస్ట్ చేయడానికి. బట్ ఛానల్ మానిటైజ్ అవ్వలేదు కాబట్టి మానిటైజేషన్ అయిన తర్వాత పోస్ట్ చేద్దామని వెయిట్ చేశాను. సో ఫైనల్లీ ఈ రోజు అయితే మీరు ఓన్గా వెబ్సైట్, యాక్చువల్లీ వెబ్సైట్ కాదండి, మొబైల్ అప్లికేషన్, మీరు మింత్రాలో కానీ, నైకాలో కానీ, అమెజాన్లో కానీ ఎలా ఆర్డర్ ప్లేస్ చేస్తారు, స్విగ్గీ మెయిన్ ఎగ్జాంపుల్, స్విగ్గీ కానీ, జొమాటో కానీ, వీటి నుంచి ఎలా ఆర్డర్ ప్లేస్ చేస్తారు, ఫుడ్ ఏదైనా కావాలి అంటే. అలాగే మీ ప్రోడక్ట్ ఎవరికైనా నచ్చితే వాళ్ళు అప్లికేషన్ ద్వారా ఎలా ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చు. అండ్ ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఫ్రీ అండి. 0% కమిషన్ అండ్ 0% ఛార్జెస్, ఎలాంటి ఛార్జెస్ పే చేయక్కర్లేదు. అండ్ మీరైతే ఎంత అయితే ప్రైస్ మెన్షన్ చేశారో ఆ ఫుల్ అమౌంట్ కూడా మీకే వస్తుంది. అండ్ అంతకన్నా బెనిఫిషియల్ మ్యాటర్ ఏంటి అంటే, ఈ అప్లికేషన్ ద్వారా మీ ప్రొడక్ట్స్ ని ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేయొచ్చండి. విత్ ఇన్ ద స్టేట్, విత్ ఇన్ ద సిటీ అని కాదు, ఎక్కడున్నా కూడా ఆర్డర్ ని ప్లేస్ చేయొచ్చు. మీ ప్రొడక్ట్స్ ని వాళ్ళు చూడొచ్చు, కొనొచ్చు. అండ్ అయితే చెప్పాను కదండి, నిన్న నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వాయిస్ రావట్లేదు అనమాట ఇంకా కంప్లీట్ గా. బట్ మైక్ తో ఎంతో కొంత అడ్జస్ట్ చేద్దాము. ఈ రోజు అయితే ఖచ్చితంగా ఈ వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఈ అప్లికేషన్ మొత్తం కూడా మొబైల్లోనే యూజ్ చేస్తారండి. మొబైల్లోనే స్క్రీన్ రికార్డర్ పెట్టి స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మన ఛానల్ ఫైనల్లీ మానిటైజేషన్ అయిపోయిందండి. మానిటైజేషన్ అయిపోవడం వల్ల మెంబర్షిప్ అనే ఒక ఫీచర్ ని కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట, యూజ్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నేనైతే ఒకటే పెడదాం అనుకున్నాను, బట్ మినిమం 2 అని చెప్పి యూట్యూబ్ చెప్పింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ 2 మెంబర్షిప్స్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ అవి ఏంటి అనేది మీకు నెక్స్ట్ ప్రోమో వీడియో ఒకటి పెడతాను, దాంట్లో క్లియర్ గా చూడొచ్చు. ఆ మెంబర్షిప్ మీరు తీసుకోవాలి అనుకుంటున్నారా, తీసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, ఒకవేళ వద్దు అనుకుంటున్నారా, తీసుకోకపోవడం అంటే ఎవరికి అది యూజ్ అవుతుంది, ఎవరికి యూజ్ అవ్వదు అనేది కూడా నేను క్లియర్ గా చెప్తాను. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ లాగా జాయిన్ అవ్వచ్చు. నేనైతే ఎవరిని కంపైల్ చేయట్లేదండి, ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి అందుకే అని చెప్పి. నాకైతే ఈ విషయాలన్నీ షేర్ చేయడం కూడా ఇష్టం లేదు, ఎందుకంటే బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి. బట్ నేర్చుకోవాలి అనే తపన ఉండి ఇన్వెస్ట్మెంట్ గా పెట్టుకోగలరు అనుకునే వాళ్ళు మాత్రమే అందులో జాయిన్ అవ్వండి. మెంబర్షిప్ లో వాళ్ళకి మాత్రమే అది యూజ్ అవుతుంది, వేరే వాళ్ళు అవసరం లేదు, అంత ఇంపార్టెన్స్ కాదు. బట్ ఏదైనా సరే ఆ వీడియోకి సంబంధించి అంటే మెంబర్షిప్ కి సంబంధించిన మొత్తం కూడా ఒక చిన్న ప్రోమో నేను రిలీజ్ చేస్తాను, అందులో చూసి అది ఓకే అనుకుంటే జాయిన్ అవ్వండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు అయితే కనుక మనం స్విగ్గీ మినీ అప్లికేషన్ ద్వారా ఎట్లా మన ఓన్ మొబైల్ అప్లికేషన్ క్రియేట్ చేసుకోవచ్చో చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ మొబైల్లో నేను చూపిస్తానండి. స్క్రీన్ మొత్తం కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది, డిస్ప్లే అవుతుంది నేను ఎలా చూపిస్తున్నాను ఏంటి అని. ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి స్విగ్గీ మినీస్ అని టైప్ చేయండి. ఇంకొన్ని స్విగ్గీ మినీస్ 1000 మెంబర్స్ రివ్యూస్ రాశారు కాబట్టి 2.9 స్టార్ ఉంది. బట్ మీరంతా కన్సిడర్ చేయొద్దు, అప్లికేషన్ చాలా బాగుంటుంది. వెబ్సైట్ కన్నా ముందు నేను ఇదే యూజ్ చేశాను. సారీ అండి, ఐ హోప్ నా వాయిస్ మీకు రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎడిటింగ్ టైంలో ఎంత పాసిబుల్ అయితే అంత వాల్యూమ్ పెంచి అప్లోడ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే అసలు గాల్లో వస్తుంది, నా మాట అస్సలు వినిపించట్లేదు. అండ్ వెబ్సైట్ కానీ మొబైల్ అప్లికేషన్ కానీ ఏదైనా అండి మీకు మీషో, అమెజాన్ లాగా ప్రమోట్ చేయదన్నమాట. అప్లికేషన్ని మీరు ఓన్గా చూసుకోవాలి. అంటే మీకు ఒక మొబైల్ అప్లికేషన్ ఉంది, బట్ మీకు తెలియాలి కదా, అంటే మీకు తెలియని అప్లికేషన్ తెలిస్తేనే ఓపెన్ చేస్తారు. కాబట్టి ఇక్కడైనా అంతే, మీకు ఈ అప్లికేషన్ ఉంది అని చెప్పి మీరు లింక్ షేర్ చేసుకోవాలన్నమాట. మీకు ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోనో, ఫేస్బుక్ ప్రొఫైల్లోనో, వాట్సాప్లోనో షేర్ చేసుకుంటేనే వాళ్ళు ఓపెన్ చేస్తారు, వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడైతే డౌన్లోడ్ చేశాను, ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను. గెట్ స్టార్టెడ్. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఫోన్ నెంబర్ మీరు ఏదో ఒకటి ఇవ్వండి. ఓటీపీ వెరిఫై చేయండి. ఓటీపీ పర్మిషన్స్ మొత్తం ఎల్లో చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఇట్లా కనిపిస్తుంది అనమాట, వాట్స్ యువర్ సైట్ ప్రైమర్లీ అబౌట్, అంటే దేనికి సంబంధించిన అప్లికేషన్ మీరు క్రియేట్ చేస్తున్నారు, అంటే క్లాతింగ్, యాక్సరీసా, ఫుడ్డా, చాక్లెట్సా, క్యాండిల్సా, ఇలా దేనికి సంబంధించి అని. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు కదా, బేకరీ, ఆర్టిస్ట్, హోమ్ అండ్ డెకర్, ఫిట్నెస్ ట్రైనర్, జ్యువెలరీ, హ్యాండ్ మేడ్,
ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. మీరు ఏదైనా ఇండివిజువల్గా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ హెయిర్ యాక్సరీస్ అని ఇచ్చాను అనుకోండి, యాడ్. నెక్స్ట్ బ్రాండ్ నేమ్, మీది ఏదో ఒక బ్రాండ్ నేమ్ ఇవ్వచ్చు. నేను ప్రెసెంట్ స్క్రంచీ బౌస్కి లేదండి, నేను తీసేసాను, బట్ స్క్రంచీ బౌస్ అనే ఇస్తున్నాను. ఇదిగోండి, ఇది డొమైన్ నేమ్ అనమాట. మీకు ఇట్లా ఫైనల్గా అలా కనిపిస్తుంది, scrunchy-bows.mini.site. mini.site అనేది మోస్ట్ కామన్గా ఉంటుందండి, అన్నిటికీ ఇంకా అదే ఉంటుంది, అది మనం మార్చుకోలేము. యాక్చువల్లీ డొమైన్ అంటే ఇదే అనమాట. ఇప్పుడు నా వెబ్సైట్ ఉంది, దానికి www.scrunchybows.india.com అని ఉంటుంది. అవన్నీ కూడా పెయిడ్ డొమైన్స్ అనమాట, మనం పే చేసి తీసుకోవాలి వాటిని. బట్ ఇది ఫ్రీ కాబట్టి ఇది స్విగ్గీ వాడు ప్రమోట్ చేస్తున్నాడు. ఇనిషియల్గా ఇప్పుడే వచ్చి ఈ ఫీల్డ్లోకి ఇప్పుడే వచ్చి ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే .mini.siteతో ఫ్రీగా మనకు ఫీచర్స్ ఇస్తున్నారు. మన వెబ్సైట్ మనం సెల్ చేస్తున్న కొద్దీ మన వెబ్సైట్ పాపులర్ అయింది అనుకోండి, ఇండైరెక్ట్గా వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది, అంటే వైరల్ అవుతుంది కదా. ఆ వెబ్సైట్ నేమ్ చూడంగానే, ఫర్ సపోజ్ scrunchybows.mini.site అనగానే, ఒకవేళ నా వెబ్సైట్ ఇది స్విగ్గీ యాప్ అనేది ఫేమస్ అయింది అనుకోండి, నా ఛానల్ ఫేమస్ అయింది, ఆ నేమ్ జనాలకి ఎక్కువ పాపులర్ అయ్యి నోటెడ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా కన్సిడర్ చేస్తారు కదా, .mini.site అని వచ్చింది ఏంటి అంటే, ఇది కొంచెం ఎవరు ఇచ్చారు ఏంటి, ఇట్లా చెక్ చేయొచ్చు. దాని ద్వారా స్విగ్గీకి ఏంటంటే కొత్త కస్టమర్స్ మళ్ళీ వస్తారు. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఐఫోన్ కాకుండా డైరెక్ట్ చెక్ చేస్తాను స్క్రంచీ బౌస్ అని. ఆల్రెడీ న్యూస్ వచ్చింది, అంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసి తీస్తాను కదా, అందుకే అట్లా వచ్చింది. ఇండియా ఇది కూడా లేదు. సో నేను మహిరా క్రియేషన్స్కి ట్రై చేస్తాను. మహిరా క్రియేషన్స్ ఇక్కడ మొత్తం అన్ని స్మాల్ పెట్టుకుంటాను నేను. మహిరా క్రియేషన్స్ .mini.site అవైలబిలిటీ ఉంది. సో డన్, ప్రొసీడ్. ఇక్కడ మనం నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు అండి. వెళ్ళిపోయిన తర్వాత చూడొచ్చు న్యూ అప్డేట్స్ ఇవన్నీ తీసేస్తే. ఫస్ట్ పేజ్ వచ్చి ఇట్లా కనిపిస్తుంది అనమాట మొత్తం అంతా. ఇక్కడ సెల్ ఎనీథింగ్, సెటప్ యువర్ లింక్ ఇన్ బయో, సెటప్ పేమెంట్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు చూద్దాం. ఫస్ట్ అయితే మై సైట్లోకి వెళ్తున్నాను నేను, కింద ఉంది కదా, దాంట్లో వెళ్ళిన తర్వాత నేమ్, లోగో యాడ్ చేసుకోవచ్చు. మహిళది ఒక ఫోటో ఉంటే నేను అది యాడ్ చేస్తున్నాను. అంటే ఈ మొబైల్ ఈయన యూజ్ చేస్తున్నారండి, ఓల్డ్ మొబైల్ కదా, దీంట్లో ఫొటోస్ ఎక్కువ లేవు అనమాట. సో ఉన్న ఫొటోస్నే, సో మహిళా ఫోటో తీసుకున్నాను నేను. అండ్ యాక్సెప్టింగ్ ఆర్డర్స్ మనం ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. మన దగ్గర మనం ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, ఈలోపు ఆర్డర్స్ వస్తే మనకి ఇబ్బంది, వెంటనే మనం పంపించలేము అనుకున్నప్పుడు ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకుంటే ఏమవుతుందండి, మన పేజ్ అందరికీ కనిపిస్తుంది, బట్ ఆర్డర్ ప్లేస్ చేయలేరు అనమాట. సో ప్రెసెంట్ అయితే ఇది ఆన్లో పెడుతున్నాను. ఫస్ట్ మనం అసలు ప్రోడక్ట్ యాడ్ చేద్దాము. ఇక్కడ సెల్ ఎనీథింగ్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి, మీరు ప్రోడక్ట్ సెల్ చేస్తున్నారా లేదా మీటింగ్, అంటే మీరు ఏదన్నా లైవ్ క్లాసెస్ లాంటివి ఏదన్నా మీ దగ్గర ఉంది కంటెంట్, మీరు ఎక్కువ మందికి అది పెయిడ్గా సెల్ చేయాలి అనుకుంటున్నారో ఆ కంటెంట్ని, ఆ వీడియోని అనుకుంటే కనుక మీటింగ్ కింద పెట్టుకోవచ్చు. లేదంటే వర్క్షాప్ లాంటిది కూడా కండక్ట్ చేసుకోవచ్చు. డిజిటల్ ప్రోడక్ట్ కూడా, అంటే ఆర్ట్ కానీ ఇన్వెంటరీ కానీ ఇలాంటివి డిజిటల్గా కూడా సెల్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనం డైరెక్ట్గా ఉన్న ప్రోడక్ట్ సెల్ చేస్తున్నాం అనుకోండి. ప్రోడక్ట్ డెలివరీ డీటెయిల్స్ ఫస్ట్ ప్రొవైడ్ చేయమంటుంది. సో ఫస్ట్ డెలివరీ డీటెయిల్స్లో యాడ్ పికప్ అడ్రస్, మన లొకేషన్ సెట్ చేద్దాము. ఇక్కడ ప్రసాదంపాడు, కరెన్సీ నగర్, విజయవాడ. ఇదిగోండి, ఇట్లా డిఫాల్ట్గా ఒక డోర్ నెంబర్ తీసుకుంది. ఇది మీరు ఇక్కడ జూమ్ చేసుకుని ఎగ్జాక్ట్ ఎక్కడ వస్తుంది మీది.
హౌస్ అడ్రస్ ఎగ్జాక్ట్గా నేను కొంచెం అటు ఇటుగా తీసుకుంటున్నాను గూగుల్ మ్యాప్స్ నుంచి. సెలెక్ట్ అండ్ ప్రొసీడ్. కంప్లీట్ అడ్రస్. ల్యాండ్మార్క్ ఆప్షనల్ అండ్ విజయవాడ స్టేట్ పిన్ కోడ్. ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అనుకుంటే అవి కూడా ఆప్షనల్, బట్ పెట్టుకోవచ్చు. అడ్రస్ ఎలా సేవ్ చేయాలి అనుకుంటున్నారు? ఇది హోమ్ అడ్రస్, షాప్ కాదు కాబట్టి హోమ్ అడ్రస్ కాబట్టి హోమ్ అని పెట్టాను. సేవ్ అడ్రస్. డెలివరీ ఛార్జెస్. మీరు ఈ డెలివరీ ఛార్జెస్ ఎట్లా అంటే మీరు సర్టెన్ అమౌంట్ పైన నేను చెప్పాను కదా లాస్ట్ టైం కూడా, మీరు వెబ్సైట్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే మీరు ఇండివిజువల్గా కూడా ఈ అమౌంట్ దాటితే 500 దాటితే కనుక మీరు ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు. లేదు 500 బిలో అయితే కనుక మీరు ఈ అమౌంట్ చార్జ్ చేస్తారు. అది సెట్ చేసుకోవచ్చు అనమాట. అది సెట్ డెలివరీ ఛార్జెస్లో ఉంటాయి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రీ డెలివరీ ఆన్ ఆల్ ఆర్డర్స్. ప్రతి ఆర్డర్ మీద మీరు ఫ్రీగానే ఇస్తారా అయితే కనుక ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేయచ్చు. సెకండ్ ఆప్షన్ ఫ్రీ డెలివరీ అబౌవ్ ఏ సర్టెన్ బిల్ అమౌంట్. లేదంటే ఫిక్స్డ్ డెలివరీ ఛార్జెస్ ఫర్ ఆల్ ఆర్డర్. అంటే ప్రతి ఆర్డర్ మీద ఫిక్స్డ్గా ఒక అమౌంట్ ఛార్జ్ చేయాలి అనుకుంటున్నారా? లేదంటే సర్టెన్ బిల్ దాటిన తర్వాత ఫ్రీగా ఇవ్వాలి అనుకుంటున్నారా? లేదంటే డిస్టెన్స్ని బట్టి ఇంత ఛార్జ్ చేయాలి అనుకుంటున్నారా అని. సో ఇక్కడైతే సెకండ్ ఆప్షన్ అయితే కనుక చెప్పాను. థర్డ్ ఆప్షన్ ఫస్ట్ చెప్తానండి, ఎందుకంటే సెట్టింగ్స్ తక్కువ ఉంటాయి. ఇక్కడ సపోజ్ 550 పెట్టాను అనుకోండి, నాకు ఎక్కడ నుంచి ఆర్డర్ వచ్చినా సంబంధం లేదు. సపోజ్ ఒక 2 సందుల పక్క నుంచి నాకు ఏదైనా ఆర్డర్ వచ్చినా నాకు అసలు ఎలాంటి ఇది లేదు. వాళ్ళకైనా సరే 50 రూపీస్ తీసుకోవాల్సిందే డెలివరీ ఛార్జెస్ అని అనమాట. ఒకవేళ వాళ్ళు 1000 రూపీస్ బిల్ చేసినా, 5000 బిల్ చేసినా, 100 రూపీస్ బిల్ చేసినా కూడా 50 రూపీస్ మినిమం పడిపోతుంది. అలాంటి కండిషన్స్లో ఇక్కడ సెట్ చేసుకోండి. లేదంటే ఫ్రీ డెలివరీ అబౌవ్ సర్టెన్ బిల్ అమౌంట్. మినిమం అమౌంట్ ఫర్ ఫ్రీ డెలివరీ. మినిమం అమౌంట్ మీరు ఎంత అన్నా పెట్టుకోవచ్చు అండి. నేను 499 పెడుతున్నాను. చార్జెస్ ఫీలో 499. సో సపోజ్ 499 కింద అయితే కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే ఎంత ఛార్జ్ రావాలి? 50 రూపీస్ అని సెట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. అక్రాస్ ద ఇండియా ఇదిగోండి అడుగుతున్నారు. డూ యూ డెలివర్ అక్రాస్ ద ఇండియా? ఇండియా మొత్తం సెండ్ చేయాలి అనుకుంటున్నారా, లేదా విత్ ఇన్ ద స్టేట్ మాత్రమేనా? ఎస్ అని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మళ్ళీ మనకి డెలివరీ ఛార్జెస్ మారుతాయి అన్నమాట. మీరు ఏ అమౌంట్ అయితే పెట్టారో అది 499 పైన కన్నా తక్కువ ఛార్జ్ అయితే 50 రూపీస్ మీరు ఛార్జ్ చేయాలి అనుకుంటున్నారు. నెక్స్ట్ అది ఇక్కడ విజయవాడ వరకు వస్తుంది. మనం ఇప్పుడు ప్రోడక్ట్ యాడ్ చేద్దాం. ప్రోడక్ట్ నేమ్ స్క్రంచీ. అవైలబుల్లా కాదా? ఒకవేళ మీకు ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ గ్రీన్ ఉంది కదా, దీన్ని ఆఫ్ చేయొచ్చు. అప్పుడు ఆ ప్రోడక్ట్ ఏంటంటే వాళ్ళకి సోల్డ్ అవుట్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి ప్రైస్. దెన్ ప్రైస్ ఎంత పెట్టాలి అనుకుంటున్నారు? 50 రూపీస్. ఇదిగోండి ఇక్కడ కింద చూపిస్తుంది కదా, కస్టమర్స్ విల్ సీ ప్రైస్ లైక్ దిస్ 50. ఒకవేళ మీరు దీని మీద డిస్కౌంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఇక్కడ యాడ్ డిస్కౌంట్ మీద క్లిక్ చేసి 30 రూపీస్. అప్పుడు చూసారా, ఇప్పుడు కస్టమర్ కనిపించాడు, అప్పుడు అలా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్ ప్రైస్ 50, బట్ డిస్కౌంట్లో 30 రూపీస్కి వస్తుంది. ఒకవేళ మీరు తీసేయాలంటే రిమూవ్ మీద క్లిక్ చేయొచ్చు. యాడ్ చేయాలంటే మళ్ళీ యాడ్ డిస్కౌంట్ మీద క్లిక్ చేసి ఎంత అయితే డిస్కౌంట్ ఇవ్వాలి అంటే డిస్కౌంట్ పోను ఎంత వాల్యూకి ఇవ్వాలనుకుంటున్నారో ఆ వాల్యూ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫోటో. ప్రజెంట్ అయితే ఫోటో ఏమీ లేదు కాబట్టి నేను కెమెరాతో ఒక స్క్రంచీ ఫోటో తీస్తాను. ఇక్కడ తీద్దాం, కొంచెం చూడడానికి బాగుంటుంది. ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ ఏదైతే క్లిక్ చేసామో అది తీసుకోవచ్చు. మనకు కావాలంటే క్రాప్ చేసుకోవచ్చు, లేదంటే సేమ్ కూడా ఉంచేయచ్చండి. అప్లోడ్. మనం ఇక్కడ టోటల్ 30 ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ ఉన్నాయి కదా, 1 వీడియో కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఇష్టం అనమాట. నెక్స్ట్ డన్ మీద క్లిక్ చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఏంటి, మీరు ఏదైతే కంటెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు అని. అంటే ఫర్ సపోజ్ ఈ డిస్క్రిప్షన్ వెబ్సైట్లో అయితే బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే కీవర్డ్స్ గూగుల్ సెర్చ్లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు పుల్ చేస్తుంది అనమాట ఆ ప్రోడక్ట్ని. బట్ మినీస్లో అంత ఇంకా పాపులర్ అవ్వలేదు కాబట్టి డిస్క్రిప్షన్ ఏంటి, ఆ ప్రోడక్ట్ గురించి డీటెయిల్స్ రాయొచ్చు. ఎట్లా, దిస్ ఈజ్ ఏ రెడ్ కలర్ లేస్ క్రంచీ విచ్ ఈజ్ ఇన్ ద size of large. సేవ్. SKU ID మీషోలో కూడా వచ్చిందండి. మనకి అంత ఇంపార్టెన్స్ లేదు, నేను అక్కడ కూడా చెప్పాను. అంటే అక్కడ మ్యాండేటరీ అయితేనే మనం ఎంటర్ చేయాలి, లేదంటే లేదు. ఇక్కడ కింద ఇచ్చారు చూడండి, యూజ్ ఫర్ ట్రాకింగ్ అండ్ షిప్పింగ్ యువర్ ఆర్డర్. మీరు షిప్పింగ్ చేయాలి, ట్రాకింగ్ చేయాలి అనుకుంటే ఇచ్చుకోవచ్చు. బేసిక్గా నేను స్క్రంచీ బాక్స్ ఫస్ట్ లెటర్ SB 0001 అది SKU ID తీసుకున్నాను. మీరు ఏదన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ మోర్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా ఆప్షనల్. మీరు కావాలంటే సెట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. వేరియన్స్ అంటే నాకు ఇదే లేస్ క్రంచీలో బ్లూ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్ ఇలా ఉన్నాయనుకోండి, అక్కడ నేను ఇక్కడ యాడ్ వేరియన్స్ పెట్టి యాడ్ ప్రోడక్ట్స్ సజెషన్స్ కలర్ అని తీసుకుంటాను. ఇక్కడ కింద ఇచ్చారు చూసారా, కలర్ మీద క్లిక్ చేసుకున్నాను. నాకు దగ్గర బ్లాక్ ఉంది, వైట్ ఉంది, రెడ్ ఉంది, బ్లూ, గ్రీన్, ఎల్లో. మీ దగ్గర ఏమైనా కలర్ ఆప్షన్స్ ఉంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రొసీడ్. నెక్స్ట్ రివ్యూ 6 వేరియన్స్. ఇదిగోండి, మనం కావాలి అంటే ఏదన్నా వేరియంట్కి ప్రైస్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ సపోజ్ బ్లూ అనేది ఉంది, ఇది 30 రూపీస్ కాదు అంటే దాని మీద క్లిక్ చేసి అది 40 రూపీస్కి నేను సెల్ చేస్తాను. అట్లా ఇండివిజువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదన్నా పర్టికులర్ వేరియంట్ ప్రోడక్ట్ సోల్డ్ అవుట్ అయిపోతే కనుక, అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్తే అది ఆఫ్ చేసుకోవచ్చు కూడా. నెక్స్ట్ క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడితో వేరియంట్స్ కూడా క్రియేట్ అయిపోయినాయండి. ఇంకా రికమెండెడ్ ఏమవుతుందంటే, మీ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే ఎవరికన్నా మీ దగ్గర బెస్ట్ సెల్లర్ ప్రోడక్ట్, అంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఆ ప్రోడక్ట్ బెస్ట్ సెల్లర్ ఉంది, వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా కనిపించాలి అనుకుంటే కనుక రికమెండెడ్ ఆన్ చేసుకోవచ్చు. అప్పుడు ఫస్ట్ వాళ్ళకి అది కనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ టు ఆస్క్ కస్టమర్, అంత నెసరీ ఏం కాదు, దాన్ని వదిలేయండి. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేయండి. ఇదిగోండి, మన ఫస్ట్ ప్రోడక్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ ఇది సోల్డ్ అవుట్ అయితే కనుక మీరు ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. మార్క్ వేరియన్స్ అన్అవైలబుల్, అంటే మనం చాలా వేరియన్స్ క్రియేట్ చేసాం కాబట్టి అవి కూడా అన్అవైలబుల్ చేయొచ్చు. అన్అవైలబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హోమ్ పేజ్లో ఏ ప్రోడక్ట్ కనిపించదు. మీరు పైన చూసారా, అవైలబుల్ అన్అవైలబుల్ కేటగిరీ అని ఉంది. అక్కడ అన్అవైలబుల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే కనుక అవి అవైలబుల్లోకి వస్తాయి అన్నమాట. సేమ్ ఇట్లాగే మీరు ఎన్ని ప్రోడక్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను ఒక 3-4 ప్రోడక్ట్స్ని యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, నేను ఒక 2 ప్రోడక్ట్స్ యాడ్ చేశాను ఇక్కడ. ఇందులో మనం మై సైట్లోకి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ చూసుకున్నాము. కూపన్స్ అండ్ డిస్కౌంట్, మీరు పర్టికులర్గా ఏదన్నా కూపన్ ఇవ్వాలి అనుకుంటే కస్టమర్కి కూపన్ అండ్ డిస్కౌంట్స్లో సెట్ చేసుకోవచ్చు. క్రియేట్ ఏ న్యూ కూపన్, ఫిక్స్డ్ అమౌంటా, లేకపోతే పర్సంటేజ్ వైజ్ ఇవ్వాలి అనుకుంటున్నారా, లేదా ఫ్రీ డెలివరీ ఇవ్వాలి అనుకుంటున్నారా, అంటే ఆ కూపన్ కోడ్ ఎంటర్ చేస్తేనే అది వస్తుంది అనమాట. ఫర్ సపోజ్ ఫిక్స్డ్ అమౌంట్ అని అనుకుంటున్నాను. ఫిక్స్డ్ అమౌంట్ 5 రూపీస్ కట్ అవుతుంది. అంటే మనం ఎక్కువ వాల్యూ ప్రోడక్ట్ యాడ్ చేయలేదు కాబట్టి మినిమం కార్ట్ వాల్యూ వచ్చి 100 రూపీస్ పెడుతున్నాను. 100 రూపీస్ పైన 5 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ఫిక్స్డ్. విజిబుల్ ఆన్ యువర్ మినీ స్టోర్, హిడెన్, యాక్సెసిబుల్ విత్ ఏ కూపన్ కోడ్. ఒకవేళ అది ఈ మినీ స్టోర్కి వచ్చిన వాళ్ళందరికీ కనిపించాలా, లేదంటే అన్విజిబుల్గా ఉండి కొంతమందికి మాత్రమే మీరు షేర్ చేస్తే మాత్రమే ఆ కూపన్ వాళ్ళకి మాత్రమే కనిపించాలని నేను విజిబుల్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ కూపన్ కోడ్, మీరు 5 ఇస్తున్నాను కాబట్టి ఆఫ్ 5 మీరు ఏదైనా సెట్ చేసుకోవచ్చు అండి. ఇట్లాగే ఉండాలి నేను లేదు. మీకు కూపన్ చూస్తారు ఇలా కనిపిస్తుంది, 5 ఆఫ్ ఆన్ ఆల్ ఆర్డర్స్ విత్ ఏ మినిమం ఆర్డర్ వాల్యూ ఆఫ్ 100 రూపీస్. కూపన్ ఆఫ్ 5.
నేను చాలా బేసిక్లో చూపిస్తున్నానండి. అంటే పెద్ద పెద్ద అమౌంట్స్ పెట్టి పెద్ద పెద్ద కన్ఫ్యూజింగ్గా ఫిగర్స్ పెట్టి కాకుండా, ఎందుకంటే బేసిక్ మీకు అర్థమైతే కనుక మీకు నచ్చినట్టు మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అందుకని నేను ఓన్లీ బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను. అండ్ సేవ్ కూపన్, ఈ కూపన్ సేవ్ అయిపోయింది, యాక్టివ్గా ఉంది. ఒకవేళ మీరు ఇది ఆఫ్ చేసుకుంటే కనుక ఇన్యాక్టివ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ పర్సనలైజ్డ్ కార్డ్స్. మీరు ఏదైనా కార్ట్ అంటే ఈ ప్రోడక్ట్స్ కలిపి ఒక కార్ట్ సెలెక్ట్ చేసేసి కస్టమర్కి సెండ్ చేసేలాగా, అలా అయితే కనుక అదంత అవసరం ఉండదు మోస్ట్లీ. నెక్స్ట్ వచ్చి అపీరెన్స్ అండ్ ఇన్ఫో. ఇక్కడ మీరు కలర్, ఒకవేళ హెడర్ ఇమేజ్ ఏదైనా కావాలి అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. థీమ్ కలర్, మీరు ప్రెసెంట్ బ్లూ ఉంది కదా, నేను రెడ్ తీసుకుంటున్నాను. థీమ్ కలర్ రెడ్లోకి మారుతుంది. అండ్ మై స్టోర్ లేఅవుట్, ఫుల్ వ్యూనా ఎలా ఉంటుంది, లిస్ట్ ఎలా కనిపిస్తుంది, గ్రిడ్లో కనిపించాలా, ఫుల్ వ్యూనా, లిస్ట్ వ్యూనా అని మనం మార్చుకోవచ్చు. ప్రోడక్ట్స్ ఎలా కనిపిస్తాయి ఏంటి అని గ్రిడ్ వ్యూ పెట్టుకుంటున్నాను నేను. నెక్స్ట్ సేవ్. మై లింక్స్, ఇక్కడ వచ్చేసరికి మీరు ఏదైనా లింక్ యాడ్ చేసుకోవచ్చు అండి. మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కానీ వాట్సాప్కి కానీ ఇక్కడ లింక్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ యువర్ ఫస్ట్ లింక్ మీద క్రియేట్ చేసి, ఇదిగోండి యూట్యూబ్ లింక్ యాడ్ చేయాలనుకుంటున్నారా, వాట్సాప్ది, క్యాలెండర్, ఫామ్, ఇన్స్టాగ్రామ్, కస్టమ్, ఏదైనా సరే ఇక్కడ మీరు లింక్ యాడ్ చేసుకోవచ్చు. లింక్ టైప్ మీరేంటి, ఫర్ సపోజ్ యూట్యూబ్ అనుకున్నారనుకోండి, టైటిల్ ఏం పెట్టుకోవాలనుకుంటున్నారు, యూట్యూబ్ ఛానల్ అనే సెట్ చేసుకుంటాను. యూఆర్ఎల్ వచ్చి మీకు అక్కడ యూట్యూబ్లో యూఆర్ఎల్ ఉంటుంది కదా, అది కాపీ పేస్ట్ చేయండి. ప్రస్తుతానికి నేను youtube.com అని సేవ్ చేస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ వచ్చి స్టోరీ హైలైట్స్. స్టోరీ హైలైట్స్లో కూడా మీకు వాట్సాప్లో స్టోరీస్ కనిపిస్తాయి కదా, ఇన్స్టాగ్రామ్లో కూడా అలా ఏదైనా హైలైట్ చేసి కస్టమర్కి కనిపించాలి అనుకుంటే సెట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా క్రెడెన్షియల్స్, ఇక్కడ మీరు ఇన్స్టాగ్రామ్ కానీ గూగుల్ కానీ షేర్ చాట్ ఇలా ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. మినీ స్టాటిస్టిక్స్, అంటే ఎంతమంది చూసారు ఏంటి అవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయండి. నెక్స్ట్ వచ్చి ఇన్స్టాగ్రామ్ని కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మినీ నేమ్, ఒకవేళ మీరు నేమ్ చేంజ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ చూసారా, అపీరెన్స్ అండ్ ఇన్ఫోలో మినీ నేమ్లో ఎడిట్ మీద క్లిక్ చేసి మీరు నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మినీ బయో కూడా ఏదో ఒకటి రాసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మొబైల్ నెంబర్, బిజినెస్ ఫోన్ నెంబర్ మీరు కనిపించాలి అంటే ఎనేబుల్ చేసుకోండి. కస్టమర్స్కి నెంబర్ కనిపించొద్దు అంటే ఆఫ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి వర్కింగ్ అవర్స్, అంటే ఏ టైంలో అవైలబుల్ ఉంటారు అని ఒకవేళ కనిపించాలి అంటే, మనది ఆన్లైన్ స్టోర్ కాబట్టి ఇది అవసరం లేదు. అండ్ డిస్పాచ్ టైం, ఎంత టైంలో డిస్పాచ్ అవుతుంది కస్టమర్కి. ఫర్ ఎగ్జాంపుల్ కోసం విత్ ఇన్ ఏ డే అని పెట్టుకోవచ్చు. వన్ డేలో అయిపోతుంది అంటే వన్ డే పెట్టుకోండి. ఒకవేళ మ్యాక్సిమం కూడా 1 day నుంచి 3 days లోపు మేము సెండ్ చేస్తాము ఇక్కడి నుంచి అనుకుంటే కనుక ఈ టాగల్ ఆన్ చేసుకుని మ్యాక్సిమం 3 days, 1 day నుంచి 3 days లోపు ఇక్కడ నుంచి డిస్పాచ్ అవుతుంది. ఆ తర్వాత మీకు ట్రావెలింగ్ తర్వాత మీకు రీచ్ అవుతుంది. కస్టమర్కి ఆర్డర్ ప్లేస్ చేసే ముందే ఒక చిన్న ఐడియా కోసం అనమాట. నెక్స్ట్ సేవ్ మీద క్లిక్ చేసుకోండి. ఇదంతా కూడా అపీరెన్స్ అండ్ ఇన్ఫోలో ఉంటుంది. నెక్స్ట్ పేమెంట్ సెట్టింగ్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్ యూపీఐ ఐడి ఉంది కదా, ఇక్కడ మీరు నేమ్ సెట్ చేసుకోవచ్చు. నేమ్ టైప్ చేసి నెక్స్ట్ యూపీఐ ఐడి, మీరు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ యూపీఐ ఐడి ఉంటుంది కదండి, @ybl.com అట్లా, అది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వెరిఫై చేయండి, వెరిఫై చేస్తే అయిపోతుంది. నేను ఇక్కడ చూపిస్తాను. మనం ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి రిసీవ్ మనీ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు ఇదిగోండి యూపీఐ ఐడి అండ్ నెంబర్స్ అని వచ్చి ఉంది కదా డిస్ప్లే, దాని ఇక్కడ మేనేజ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే కాపీ అవుతుంది యూపీఐ ఐడి. సేమ్ ఐడిని తీసుకొచ్చి ఇందులో పేస్ట్ చేయండి. తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. అంతే, వెరిఫై అయిపోయింది. ఇక మీద మీకు స్విగ్గీలో ఎవరైనా ఆర్డర్ ప్లేస్ చేస్తే కనుక అమౌంట్ డైరెక్ట్గా మీకు మీ అకౌంట్కి యూపీఐ ఏదైతే ఇచ్చారో దాని ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లోకి సెటిల్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చి అడిషనల్ ఛార్జెస్, మీరు ఇందాక
ఒకవేళ ఏదైనా అడిషనల్గా ఛార్జ్ చేయాలి అనుకుంటే కనుక దీని మీద క్లిక్ చేయొచ్చు. అంటే ప్రతి ఆర్డర్కి ప్యాకింగ్ ఛార్జెస్ అని ఇట్లా పర్సంటేజ్ ద్వారా కానీ ప్యాకింగ్ ఛార్జెస్ కానీ అంటే మరీ ప్యాకింగ్ ఛార్జెస్ కస్టమర్కి వేస్తే కరెక్ట్ కాదు కదండి. వీడు ఫీచర్ ఇచ్చాడు బట్ మోస్ట్లీ యూజ్ చేయొద్దు, నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది దీని మీద. ప్యాకింగ్కి కూడా మేమే పే చేయాలా అని. స్టోర్ పాలసీస్ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు, క్విక్ మెసేజ్ సెట్ చేసుకోవచ్చు, డెలివరీ సెట్టింగ్స్ ఇందాక మనం సెట్ చేసాం కదండి అవన్నీ కూడా ఇక్కడ కూడా ఉంటాయి మై సైట్లో. కాన్ఫిగర్ ఇక్కడ డెలివరీ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ విత్ ఇన్ ద విజయవాడ నేను 500 బిలో అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను. ఒకవేళ అక్రాస్ ఇండియా, సెకండ్ ఆప్షన్ అక్రాస్ ఇండియా మొత్తం మీద విజయవాడ కాకుండా, అంటే ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాక లేదండి. స్విగ్గీ ఏంటంటే సిటీకి మాత్రమే ఇస్తుంది. విజయవాడ కాకుండా ఎక్కడ నుంచి నాకు ఆర్డర్ వచ్చినా, అంటే హైదరాబాద్ నుంచి వచ్చినా, వైజాగ్ నుంచి వచ్చినా, లేదా ఢిల్లీ, బొంబాయి నుంచి వచ్చినా కూడా 500 బిలో అయితే కనుక నేను 70 రూపీస్ ఛార్జ్ చేస్తాను. సో అది సెట్ చేసుకోవచ్చు. చూసారా, అక్రాస్ ఇండియా అయితే కనుక 500, మినిమం ఆర్డర్ బిలో ఉంటే కనుక 70 రూపీస్, విత్ ఇన్ విజయవాడ మినిమం ఆర్డర్ బిలో ఉంటే 50 రూపీస్. డిఫాల్ట్ అడ్రస్ అండ్ పార్ట్నర్స్, డెలివరీ పార్ట్నర్స్ మీరు ఇక్కడ సెట్ చేసుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ వీటిల్లో ఏదైనా ఉంటే సెట్ చేసుకోండి, లేదంటే లేదు. అంటే మీరు ఇండియా పోస్ట్ ద్వారా కానీ డెలివరీ నుంచి కానీ పంపిస్తుంటే కనుక ఈ ఆప్షన్ సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత మీరు వేరే రకంగా ప్లేస్ చేయొచ్చు. అది కూడా నేను ఈరోజు క్లియర్గా చూపిస్తాను. సో ఇక్కడతో చూసారా, డెలివరీ పార్ట్నర్స్ అవసరం లేదు. రిమైనింగ్ డెలివరీ సెట్టింగ్స్ కానీ మీ అకౌంట్కి రావడం ఇవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసేసాము. అండ్ హోమ్ పేజ్ ఇదిగోండి, టోటల్ ఆర్డర్స్ 0, ఆర్డర్ అమౌంట్ 0. ప్రస్తుతానికైతే ఆర్డర్స్ ఏం రాలేదు కాబట్టి ఇలా చూపిస్తుంది. ఒకవేళ మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలనుకోండి, ఫస్ట్ ఇక్కడ పైన ఉంది కదా షేర్, లింక్ షేర్ చేయొచ్చు. దీని మీద కాపీ చేసుకుని, లింక్ కాపీ చేసుకుని మీరు ఎవరికైనా సరే వాట్సాప్లో కానివ్వండి, ఇదిగోండి ఈ రకంగా లింక్ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఒకవేళ వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయాలి అనుకున్నారు అనుకోండి, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా డైరెక్ట్గా స్విగ్గీ పేజ్ ఓపెన్ అవుతుందండి. ఇదిగోండి స్విగ్గీ ద్వారా, అంటే వాళ్ళు ఆల్రెడీ ఫోన్లో స్విగ్గీ యూజ్ చేస్తే చాలు, ఆ లొకేషన్ అదంతా కూడా సేమ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఫస్ట్ పేజ్ ఇలా కనిపిస్తుంది. మనం ఇందాక రెడ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, అందుకే బ్యాక్గ్రౌండ్ రెడ్ కనిపిస్తుంది. థీమ్ కలర్స్ కూడా ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసాం కదా, అందుకే www.youtube.com అని వచ్చింది. అండ్ 5 రూపీస్ ఆఫ్ ఆన్ ఆర్డర్స్ అబౌవ్ 100 వరకు అలా చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం రికమెండెడ్ పెట్టాం కదా రెడ్ స్క్రంచీకి, అందుకే రికమెండెడ్లో చూపిస్తుంది. రిమైనింగ్ ఇంకా 2 ఐటమ్సే కాబట్టి ఈ 2 ఐటమ్స్ ఇలా కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఫర్ సపోజ్ నేను ఒక ఐటమ్ ప్లేస్ చేయాలి అనుకుంటున్నాను, కార్ట్కి యాడ్ చేశాను. 1 రూపీ చెక్అవుట్ చేయాలి అనుకుంటున్నాను. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, అంటే ఈ ఫోన్లో స్విగ్గీ అప్లికేషన్ లేదు అందుకే వెరిఫై చేయమని అడుగుతుంది. ఒకవేళ స్విగ్గీ అప్లికేషన్ ఉంటే కనుక డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతుందండి. ఇదిగోండి అమౌంట్ చూసారా, 51 రూపీస్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మీరు చూస్తే బిల్ డీటెయిల్స్, నేను యాడ్ చేసిన ప్రోడక్ట్ ప్రైస్ వచ్చి 1 రూపీ, బట్ డెలివరీ ఫీజ్ 50 రూపీస్. సో 51 రూపీస్ ప్లేస్ చేయాలి అని వస్తుంది, 51 రూపీస్ పే చేయాలి అని వచ్చింది. అది ఓకే అనుకుంటే కనుక సెలెక్ట్ అడ్రస్, ఏదన్నా ఒక అడ్రస్ సెలెక్ట్ చేసుకుని ప్రొసీడ్ టు పేమెంట్. డైరెక్ట్ వాళ్ళకి ఫోన్పే ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. మీరు స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ ఎలా ప్లేస్ చేస్తారో అంత సింపుల్గా, అంత ఈజీగా కస్టమర్ కూడా పే నౌ మీద క్లిక్ చేసి పిన్ ఎంటర్ చేసి ఆర్డర్ని ప్లేస్ చేస్తారు. చూసారు కదండి, చాలా చాలా సింపుల్ అనమాట. ఈ అప్లికేషన్ మొత్తం కూడా ఫ్రీగా ఉంటుంది. మీరు ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుంటే అన్ని ప్రోడక్ట్స్ కూడా మీకు మొత్తం అన్ని క్లియర్గా కనిపిస్తాయి. సో మీరు చాలా సింపుల్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అయితే ఒక మైనస్ ఏంటి అంటే కనుక మీరు క్వాంటిటీ, మీ దగ్గర ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీరే టాగల్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. కేటలాగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైతే ఉందో ప్రోడక్ట్ని అది ఆఫ్ చేసుకోవాలి, లేదంటే కనుక మీకు ఆర్డర్ వస్తే కనుక ఖచ్చితంగా సెండ్ చేయాలి కదా. సో అదొకటి, అంటే మనం క్వాంటిటీ ఒకటి ఫాలో అప్ చేయలేము, మనమే సెట్ చేసుకోవాలి. అండ్ ఇంకొక మైనస్ ఏంటి అంటే కనుక చెప్పాను కదండి,
ట్రాఫిక్ మనమే పుల్ చేసుకోవాలి. స్విగ్గీ ఎవరికి ఈ అప్లికేషన్ని ప్రమోట్ చేయదు. కాకపోతే మనకేమి హిడెన్ ఛార్జెస్ లాంటివి కూడా ఏమి ఉండవు, కంప్లీట్ ఫ్రీ. కాబట్టి ఏంటంటే మనం చక్కగా మనం ఎంతమందికి వీలైతే అంతమందికి వాట్సాప్ ద్వారానో, యూట్యూబ్ ద్వారానో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా ఏ అప్లికేషన్ ద్వారా వీలైతే అప్లికేషన్ ద్వారా మనం పంపించుకోవచ్చు. లింక్ పంపించి ఇన్స్టాగ్రామ్లో అయితే కనుక బయోలో సెట్ చేసేసుకోవచ్చు. మన ప్రోడక్ట్ నచ్చిన వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తారు. కాకపోతే ఏంటంటే ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత మీకు అలారం మోగుతుందండి ఫోన్లో. కంటిన్యూగా అలారం మోగుతున్నప్పుడు మీరు అక్కడ యాక్సెప్ట్ కొట్టాలి. యాక్సెప్ట్ కొడితేనే ఆర్డర్ తీసుకుంటుంది వెంటనే. అంటే ఇక్కడ మీరు యాక్సెప్ట్ కాకుండా డినే చేయొచ్చు. అంటే మీ దగ్గర ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. దానివల్ల మీకు ఎలాంటి లాస్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్ ఏది పడదు. మీషోలాగా మీరు ఉంటే యాక్సెప్ట్ చేసుకోవచ్చు, లేదంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఏదైనా సరే ఇబ్బంది ఉండదు. అయితే ప్రతి ఆర్డర్కి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదండి. ఖచ్చితంగా ప్రీపెయిడ్ ఆర్డర్స్ మాత్రమే తీసుకుంటుంది. సో కస్టమర్ ఆర్డర్ మనీ పే చేసి ఆర్డర్ ప్లేస్ చేయగలరు. బట్ ఇందులో మైనస్ ఏంటి అంటే ఆ అమౌంట్ మీకు వెంటనే స్విగ్గీ ఇవ్వదండి. ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది కస్టమర్కి రీచ్ అయిన తర్వాత ఒక 1 వీక్ లోపు పంపిస్తుంది. ఇమీడియట్గా అమౌంట్ అకౌంట్లోకి పడదు. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఐ హోప్ మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, క్లియర్గానే ఉంది అనుకుంటున్నాను. ఈ అప్లికేషన్ని ఫ్రీగా యూజ్ చేయొచ్చండి, మీరు కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంది అంటే కనుక కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదంటే చిన్న షార్ట్ రీల్ లాంటిదైనా పెడతాను. ఇదైతే కంప్లీట్ ఫ్రీ వెబ్సైట్ లాగానే ఉంటుంది, బట్ మొబైల్ అప్లికేషన్ అండి. మొబైల్ అప్లికేషన్ మీ ప్రోడక్ట్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు, కస్టమర్కి సెండ్ చేయొచ్చు. చాలా ఈజీగా కార్ట్లోకి యాడ్ చేసుకుని మీ ఆర్డర్ని ప్లేస్ చేస్తారు. సింపుల్గా ఉంటుంది అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.